ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? మేమైతే చాలా చాలా బాగున్నాము. సో ఈరోజు వీడియో మా వర్షమ్మ బర్త్డే ప్రిపరేషన్స్ అనమాట. సో దాంతోపాటు ఇంకా కూడా ఉంటుంది. వీడియోని స్కిప్ చేయకుండా ఫుల్గా చూడండి. మ్యాక్సిమం లెంత్ కూడా ఎక్కువే ఉంటుంది. అండ్ ఇది వచ్చేసి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అనమాట. ఇంట్లోనే తయారు చేసిన ఉల్లి చట్నీ చేశాను. అండ్ ఇంకా ఇడ్లీ పిండి ఉంటుంది కదా, దాంతోనే రొట్టెలా వేస్తాను. ఇంకా నెక్స్ట్ ఇది శ్రీధర్ ముందు రోజు ఏం చేశారంటే నైట్ దానింపళ్ళు మొత్తం వచ్చేసి బాక్స్లోకి వేసేసారు. ఎవరికి కావాలంటే వాళ్ళు కప్లో వేసుకొని తింటాం కదా అని చెప్పి. అండ్ ఇక్కడ మా రూబీ కూడా చూసారా అలా చూస్తున్నాడు. అండ్ రూబీ బర్త్డే కూడా సెప్టెంబర్ 5th. సో ఇంక ఇక్కడైతే బ్రేక్ఫాస్ట్ అది అంతా అయిపోయింది. పిల్లలకి ఆ రోజు అసెంబ్లీ అనమాట. అంటే అసెంబ్లీ అంటే ఏంటంటే వాళ్ళకి కొంచెం వీక్కి ఒక సెక్షన్ అసెంబ్లీ ఉంటుంది. ఈసారి ఏంటంటే మా వర్షమ్మ వాళ్ళదనమాట. అంటే వాళ్ళు 4th స్టాండర్డ్ కదా. సో 4th స్టాండర్డ్ డాఫ్నీ పిల్లలందరూ కూడా హ్యుమానిటేరియన్ డే అని చెప్పి ఒక కాన్సెప్ట్ తీసుకుని దానికి రిలేటెడ్గా చేశారనమాట అసెంబ్లీ. మా వర్ష అయితే ముందు రోజు నుంచి కూడా మమ్మీ నువ్వు రావాలి, వీడియో షూట్ చేయాలి అని చెప్పేసి అన్నది. అందుకని చెప్పి ఇంకా నేను ఫాస్ట్గా ఇంకా వాళ్ళు వెళ్ళిన తర్వాత స్నానం అది చేసి రెడీ అయిపోయి వచ్చేసాను. బికాజ్ 8:40కి అసెంబ్లీ, మళ్ళీ 9:15 కల్లా అయిపోతుంది అనమాట. అండ్ ఇక్కడ నేను ఒరిజినల్ వాయిస్ పెడదామంటే కొంచెం మళ్ళీ డిస్టర్బెన్స్ వస్తుంది. అందుకని చెప్పి నేను ప్రేయర్స్ అవన్నీ కూడా అవుతున్నాయి అనమాట. సో ఇదిగోండి మధ్యలో చూసారు కదా మా వర్ష సివిల్ యూనిఫామ్ వేసుకున్నారు. వాళ్ళకి ఒక డ్రెస్ కోడ్ కూడా ఉంటుంది అనమాట. సో దాని రిలేటెడ్గా వాళ్ళు చేస్తారు. చాలా బాగా చేస్తారు తెలుసా. ఎంత బాగా అనిపించిందంటే అంటే టీచర్స్ అవన్నీ కూడా నేర్పించడం పిల్లలకి చాలా బాగా అనిపించింది. సో ఇదిగోండి వాళ్ళ కాన్సెప్ట్. అండ్ మొత్తం వాళ్ళ సెక్షన్ పిల్లలందరూ కూడా ప్రిన్సిపల్ సార్ అదే ఈరోజు అయితే ప్రీతి అక్క బర్త్డే. సో అక్క రిసార్ట్కి పిలిచింది. మేమైతే వచ్చాము మధురవాడ దగ్గర కొమ్మాది దగ్గర మూన్ అండ్ లైట్ రిసార్ట్ అనమాట. ఈరోజు స్విమ్మింగ్ పూల్ మాత్రం ఎంత బాగుందో. యాక్చువల్లీ ఈ రూమ్ సూట్ రూమ్ చాలా బాగుంది తెలుసా. అటాచ్డ్ పూల్ ఏరియా వస్తుంది. చాలా బాగుంది. మీకు నేను చూపిస్తాను. జస్ట్ లైట్గా రూమ్ టూర్ చూపిస్తాను. నాకు దీని డీటెయిల్స్ అవి, నాకు కాస్ట్ డీటెయిల్స్ అవి అయితే నాకు తెలీదు. అండ్ ఇది ఏం ప్రమోషన్ వీడియో కాదు. సో మమ్మల్ని పార్టీకి ఇన్వైట్ చేశారు కదా, అందుకని చెప్పేసి నాకు నచ్చింది రూమ్, అందుకనే షేర్ చేస్తున్నాను అనమాట. ఒక్కసారి క్విక్గా చిన్న రూమ్ టూర్ చూసేసేయండి. సో ఇక్కడ వచ్చేసి లివింగ్ రూమ్, అంటే గెస్ట్లు వస్తే కూర్చోడానికి అన్నమాట. అండ్ ఇక్కడ ఒక చిన్న డైనింగ్ ఏరియా. తర్వాత ఇక్కడ ఒక ఫ్రిడ్జ్ ఉంది. ఫ్రిడ్జ్లో కేక్ కూడా ఉంది. అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసి మెయిన్ బెడ్రూమ్. భలే ఉంది కదా. అంబియన్స్ అయితే చాలా బాగుంది. ఇప్పుడు అది అక్కడికి ఇచ్చేసి నువ్వు వచ్చాయి. సో అంబియన్స్ అయితే చాలా చాలా బాగుంది. నెక్స్ట్ ఇది ఒకసారి వాష్రూమ్ చూపిస్తాను. అబ్బా ఎంత బాగుందంటే చూడండి. బాత్గా యాక్చువల్లీ బాత్ టబ్ అయితే మా కోరిక అనమాట. సో ఈ రూమ్ లో బాత్ టబ్ ఉంది. ఎంతో బాగుందంటే అసలు ఇది వాష్రూమ్ లో లేదు, ఇదొక బెడ్రూమ్ లా ఉందన్నమాట. ప్రైవేట్ పూల్ ఏరియా చూపిస్తాను రండి. ఇక్కడ వర్షం వీడియో తీస్తుంది. వద్దక్కర్లేదు పదా. ఇక్కడ టీవీ ఆన్ చేసి పెట్టాను కానీ రిమోట్ మాత్రం దొరకలేదు. సరే అండి గాయ్స్, డోర్ అయితే ఓపెన్ చేసేద్దాం. ఇలా ఓపెన్ చేసుకొని వస్తే ఆహా ఎంత బాగుందో. ఇది 4 మీటర్స్ అయితే ఉంటుంది. ఇందులో సూపర్ ఉంటుంది. ఇక్కడ చూసారా ఎంత బాగుందో. సో ఇది నాకు తెలిసి 4 feet ఉంటుంది. ఇదంతా ప్రైవేట్ పూల్ అనమాట. సో డిస్టర్బెన్స్ లేకుండా ప్రైవేట్గా ఎంజాయ్ చేయాలనుకుంటే ఇంకొకటి ఉంది, అదైతే మనం బయట ఉంటుంది. బట్ ఇప్పుడైతే జస్ట్ రూమ్లో ఉన్నాం కదా అని ఇది ఎక్స్ట్రా బెడ్ ఇచ్చారు, ఎక్స్ట్రా పర్సన్ ఎవరైనా పడుకోవడానికి. సో ఇంక ఇక్కడైతే మేము చూపించాను కదా, చాలా బాగుంది కదా రూమ్. సో ఇంక ఇక్కడ మేము అందరం కూడా ఇప్పుడు డిన్నర్ చేయడానికి అయితే కూర్చున్నాం. ఎవరికి వాళ్ళకి రూమ్ అనమాట. జస్ట్ ఈ రిసార్ట్లో ఒక 5 rooms ఉంటాయి. ఓన్లీ ఫ్యామిలీ మెంబర్స్నే ఇన్వైట్ చేసింది. ఫ్రెండ్స్ వాళ్ళందరికీ కూడా నెక్స్ట్ డే బర్త్డే రోజు పార్టీ ఇస్తుంది అని చెప్పి ముందు రోజు నైట్ ఏంటంటే ఫ్యామిలీ మెంబర్స్ అందరం కూడా మేము కూడా చాలా బాగా తనతో కనెక్ట్ అయిపోయామన్నమాట. సో ఒక ఫ్యామిలీ ఫ్రెండ్ లాగే, ఒక సిస్టర్ లాగే ఉంటుంది. చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు. అండ్ మా రితికాకైతే ప్రీతి అంటే చాలా ఇష్టం. తన వీడియోస్ అన్నీ కూడా మిస్ కాకుండా చూస్తుంది. అండ్ తను కూడా రితికాని చాలా బాగా చూసుకుంటుంది అనమాట. అండ్ ఇంక ఇక్కడైతే మేము మా ఫ్యామిలీ ఫోటో అండ్ ఆల్సో వీడియో క్లిప్స్ కూడా తీసేసుకుంటున్నాము.
తన ఛానల్లో చూడండి, మీకు తెలుస్తుంది. ఫుల్ వీడియో తను పెట్టింది. నేను జస్ట్ లైట్గా బిట్స్ అయితే తీశాను. అండ్ ఆ అవుట్ఫిట్ కోసం నేను జస్ట్ పిక్స్ ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసినప్పుడు అవుట్ఫిట్ చాలా బాగుంది, ఎక్కడ తీసుకున్నారని అడిగారు. ఇది లాంగ్ బ్యాక్ అండి, హన్స్వి బొటిక్ అని చెప్పి వాళ్ళు కస్టమైజ్ చేశారనమాట. ఒరిజినల్ మిర్రర్ వర్క్తో వస్తుంది. అండ్ ఇది మొత్తం వెల్వెట్ క్లాత్, ప్యూర్ వెల్వెట్ క్లాత్ అనమాట. కాస్ట్ కూడా 4000 5000 అనుకుంటాను. సో అది నేను చాలా రోజులు అవుతుంది అసలు వేయలేదని చెప్పి ఇంక ఈ అవుట్ఫిట్ అయితే వేసుకున్నా. ఈవినింగ్ టైం పార్టీకి చాలా బాగుంటుందని చెప్పి, అండ్ కాంప్లిమెంట్స్ కూడా అలానే వచ్చాయి. అండ్ ఇక్కడ మా వర్ష రితిగా గిఫ్ట్ ఇస్తున్నారు, అంటే సరిగ్గా రావట్లేదు వీడియో అని చెప్పేసి మళ్ళీ ఇమ్మని చెప్పి అట్లాగా వాళ్ళు చిన్న ఫన్ చేసుకుంటున్నారు అనమాట. సో డెకరేషన్ అదంతా కూడా చాలా బాగుంది అండ్ బాగా ఎంజాయ్ చేసాము. నైట్ అంతా ఉండిపోమని అన్నారు, నెక్స్ట్ డే మార్నింగ్ వెళ్దామని చెప్పి రూమ్ కూడా తీసారని చెప్పి అన్నాను కదా. బట్ నెక్స్ట్ డే మళ్ళీ వీళ్ళకి స్కూల్ ఉంటుంది కదా, అందుకే మేము 11 o'clock వరకు ఉండి మళ్ళీ రిటర్న్ అయిపోయాము. అండ్ వీళ్ళిద్దరూ కూడా చాలా బాగా కలిసిపోయాము. అండ్ థ్యాంక్ యూ సో మచ్, మంచి టైం అయితే స్పెండ్ చేసాము. సో ఇక్కడైతే ఇంకా బాయ్ బాయ్ చెప్పేస్తున్నాం అనమాట. అండ్ ఇది ఇంకా నెక్స్ట్ డే వ్లాగ్ మళ్ళీ కంటిన్యూ చేస్తున్నాను, అంటే వర్ష బర్త్డే ముందు రోజు అనమాట. అంటే September 4th, అంటే నాకు తెలిసి September 4th కాదు, September 3rd. ఎందుకంటే నేను ఈ వ్లాగ్ September 4th పెడుతున్నాను కదా. మార్నింగ్ ఇంకా హడావిడి బ్రేక్ఫాస్ట్ దోశ వేసేస్తున్నాను. అండ్ అక్కడ నేను నువ్వుల చట్నీ చేశాను అనమాట. సో పిల్లలకి ఇంకా దోశలు వేసేస్తే ఈ లోపు వాళ్ళు ఏం చేస్తున్నారంటే రెడీ అయిపోయారు. బుక్స్ అవి కూడా ఇంకా ప్యాక్ చేసేసుకుంటున్నారు. ప్రతిరోజు టైం టేబుల్ ప్రకారంగా బుక్స్ అయితే ప్యాక్ చేసుకోవాలి కదా, సో ఆ ప్రకారంగా. అండ్ ఈరోజు ఇంకా ఈవినింగ్ వర్షాకి షూట్ ఉంటుంది అనమాట, బర్త్డే షూట్. ఇంట్లోనే కొంచెం డిఫరెంట్ కాన్సెప్ట్ చేద్దామని అనుకుంటున్నాము. సో అది ఎలా వస్తుంది ఏంటి అనేది బర్త్డే రోజు మీకు రివీల్ చేస్తాను. అండ్ ఈరోజు అంతా ఇంకా వీళ్ళు స్కూల్కి వెళ్ళిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ ఈవినింగ్ నుంచి మేము షాపింగ్కి వెళ్దామని చెప్పేసి అనుకుంటున్నాం అనమాట. సో నాకు తెలిసి చాలామంది వీడియోస్ మిస్ అవుతున్నారు కదా, స్పెషల్ వీడియోస్ అప్పుడే నేను ఇంకా ఫుల్ వీడియోస్ తీద్దాము, మిగతా టైంలో షార్ట్ వీడియోస్ పెడదామని అనుకుంటున్నా. సో నాకు కూడా ఒక మెమరీగా ఉంటుంది కాబట్టి, అండ్ మీకు కూడా రోజు డైలీ వర్క్స్ చూసి మళ్ళీ మీకు బోర్ కొడుతుంది, అండ్ నాకు కూడా సేమ్ కంటెంట్ చేయాలంటే నాకు బోర్ కొడుతుంది. అందుకని చెప్పి స్పెషల్ డేస్ టైంలో డెఫినెట్లీ నేను వ్లాగ్స్ అయితే షూట్ చేస్తాను ఫుల్ డేస్, మిగతా టైంలో షార్ట్ వీడియోస్ పెడుతుంటాను. సో ఇక్కడైతే ఇంకా మేము ఈవినింగ్ వాళ్ళ పిల్లలు స్కూల్ నుంచి వచ్చేసాక ఫ్రెష్ అప్ అయ్యి స్నాక్స్ అవి తినేసాక మేము 5:15 ఆ టైంకి బయలుదేరాము. సో వర్షం పడుతుంది, అంటే ముందంతా వర్షం పడింది, ఇప్పుడు కొంచెం తగ్గిందిలేండి మేము బయలుదేరేసరికి. అండ్ ఇంక ఇక్కడ మా ఫ్యామిలీ అందరం కలిసి ఇప్పుడు మార్కెట్ అయితే వెళ్తున్నాము. అక్కడ ఫస్ట్ అయితే చాక్లెట్స్ అండ్ గిఫ్ట్స్ అవి తీసుకోవాలి, స్కూల్లో పిల్లలకి డిస్ట్రిబ్యూట్ చేస్తుంది కదా, సో అందుకని చెప్పి. అండ్ ఇంకొక విషయం, మన మధుస్ కలెక్షన్స్లోని నేను క్లియరెన్స్ సేల్ పెడుతున్నాను. ఆ వీడియోస్ షార్ట్ వీడియోస్లో కూడా పెడుతున్నాను, చూడండి. ఆల్మోస్ట్ చాలా వరకు వెళ్ళిపోయాయండి. కొంతమంది అయితే అడుగుతున్నారు ఉన్నారా అని చెప్పి. ఎవరైతే వీడియో ఫస్ట్ చూసి అడుగుతారో వెంటనే వాళ్ళకి పేమెంట్ ఎవరు చేస్తే వాళ్ళకి వెళ్ళిపోతున్నాయి. కాబట్టి చూడండి, మంచి మంచి కలెక్షన్స్ అన్నీ కూడా పెట్టాను. లేదా వైజాగ్లో ఉన్న వాళ్ళైతే స్టోర్కి వచ్చి మీరు విజిట్ చేసి పట్టుకెళ్ళొచ్చు. అండ్ ఇంక ఇక్కడ మార్కెట్ చూసారా, మొత్తం అంతా లైటింగ్ సెట్స్, వినాయక చవితి స్పెషల్ అనమాట. అంటే ఇంకా వినాయకుడి నిమజ్జనం చేయలేదు కదా, సో చాలా బాగా కలకల్లాడుతున్నాయి లైటింగ్స్ అవన్నీ కూడా. అండ్ నేను గిఫ్ట్స్ ఎక్కడ తీసుకున్నానో కూడా చూపిస్తాను. ఎవ్రీ టైం ఇక్కడే తీసుకుంటాం అనమాట మేము. దేవి కలెక్షన్స్ పక్కన ఒక షాప్ ఉంటుంది, ఆ షాప్లోనే ఇదిగోండి మొత్తం ఇలా మనకి ఇక్కడ మొత్తం ఏమేమి కావాలో అవన్నీ మనం తీసుకోవచ్చు. లాస్ట్ టైం మేము వీళ్ళకి స్కూల్ బాక్సెస్ ఇచ్చాం, దాని లోపల పెన్సిల్ సెట్ అవి పెట్టి. ఈసారి ఏంటంటే ఇదిగోండి, ఎలాగో వీళ్ళకి 15th నుంచి ఎగ్జామ్స్ అనమాట, పిల్లలకి యూజ్ అవుతుంది కదా అని చెప్పి ఇంకా మేము ఇలా స్కేల్, పెన్సిల్, ఎరేజర్, షార్ప్నర్ వస్తాయి కదా, సో అలా కిట్ అయితే తీసేసుకున్నాము. అండ్ ఇంక ఇక్కడ సెలెక్ట్ చేసుకుంటున్నాం. అండ్ తర్వాత ఒక 2 బాటిల్స్, వాటర్ బాటిల్స్ కూడా తీసుకున్నాం అనమాట. అంటే వర్షాన్ని అడుగుతున్నాం, అంటే ఎంతమంది స్టూడెంట్స్ ఉంటారు, టీచర్స్ ఎంతమంది ఉంటారు, అవన్నీ దాన్ని బట్టి మేము కొనాలి కదా. సో 44 ఎన్ని సెట్స్ తీసుకున్నాం అనమాట టోటల్. సో దట్ వాళ్ళ పిల్లలు 36 to 40 మెంబర్స్ ఉంటారని చెప్పి అన్నది. ఒకవేళ మిగిలిన పిల్లలిద్దరికీ పనికొస్తుంది కదా. అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసి చౌల్ట్రీ ఏరియా ఐడియా ఉందో లేదో, సో మన జగదాంబ టౌన్లో ఉంటుంది కదా చౌల్ట్రీ, అక్కడ పిల్లల బట్టలు ఇవన్నీ కూడా చాలా బాగుంటాయి. మేము చిన్నప్పుడు మా మమ్మీ డాడీ వాళ్ళు ఇక్కడే కొనేవారు అనమాట. ఇక్కడ ఏంటంటే మనం బార్గెన్ చేసుకోవచ్చు. సో ఇక్కడ నేను చూస్తున్నాను, ఒక 2 అవుట్ఫిట్స్ అయితే తీసుకున్నాను అనమాట. మార్నింగ్ ఒకటి అండ్ ఈవినింగ్ కేక్ కటింగ్ ఒకటి వేద్దామని చెప్పి. సో ఇవి బాగున్నాయి, చూసారు కదా, డిఫరెంట్ ఉన్నాయి మోడల్స్ అయితే. కానీ ఇలా ఇన్ని బట్టలు అయితే తీసుకుంటాం, కానీ తర్వాత మళ్ళీ వేయడానికి అవ్వదు, ఎందుకంటే వీళ్ళకి ఆప్షన్ ఉండదు. సాటర్డే కూడా వీళ్ళు స్కూల్ డ్రెస్సే వేసుకోవాలి. అండ్ నెక్స్ట్ అక్కడ నుంచి షాపింగ్ అంతా అయిపోయాక నేను ఇంటికి వెళ్ళాక చూపిస్తాను ఏం తీసుకున్నాను విత్ ప్రైజెస్. కింగ్స్ అండ్ క్వీన్స్ సెలూన్కి అయితే వచ్చేసాను, జగదాంబ దగ్గర ఉంటుంది కదా. సో ఇంకా పిల్లలకి హెయిర్ వాష్ అవన్నీ కూడా చేద్దాము.
అండ్ నేను కూడా కొంచెం హెడ్ మసాజ్ చాలా రోజులు అవుతుంది అసలు నేను సెలూన్కి వెళ్ళట్లేదు అసలు పార్లర్స్కి, ఎందుకంటే హెల్త్ బాగాలేదు కదా, ఇంకేం చేయించుకోవడానికి ఇంట్రెస్ట్ లేక ఈరోజు కొంచెం మంచిగా హెడ్ మసాజ్ చేయించుకుందామని అనుకుంటున్నా. అలా పిల్లలిద్దరికీ కూడా మంచిగా హెయిర్ వాష్ చేయించేద్దామని. అండ్ ఇక్కడ మరితిగా చూసారా అవన్నీ నెయిల్ పాలిషెస్ కొత్త వచ్చాయి. అండ్ వీళ్ళ దగ్గర ఆఫర్స్ కూడా ఎప్పుడు కూడా మంచి మంచి ఆఫర్స్ ఉంటాయండి. హెయిర్ స్మూత్నింగ్, కెరటిన్ స్మూత్నింగ్ మీద చాలా బాగున్నాయి ఆఫర్స్. మీకు ఫుల్ డీటెయిల్స్ తెలుసుకోవాలనుకుంటే కాంటాక్ట్ నెంబర్ అనేది మీకు డిస్క్రిప్షన్లో పెడతాను, వాళ్ళకి మీరు కాల్ చేయండి. వైజాగ్లో ఉన్న వాళ్ళైతే ఖచ్చితంగా విజిట్ చేయండి. మంచి ప్యాకేజ్ ఉంటుందన్నమాట. ఆ ప్యాకేజ్ తీసుకుంటే మీకు చాలా బెనిఫిట్స్ ఉంటాయి. సో సర్వీస్ కూడా చాలా బాగా చేస్తారు. అండ్ ఇంకా చెప్పవలసిన లేదు అనుష గారి గురించి, ఎవ్రీ టైం వెళ్ళినప్పుడల్లా కూడా చాలా బాగా రిసీవ్ చేసుకుంటారు. అండ్ స్టాఫ్ కూడా మంచిగా ట్రీట్మెంట్స్ అవి కూడా చాలా బాగా చేస్తారనమాట, సర్వీస్ అంతా కూడా. ఇంక ఇక్కడ మా వర్షకి ఫస్ట్ హెయిర్ వాష్ అయిపోయింది, ఇంకా బ్లో డ్రై అది చేస్తారనమాట. అండ్ ఇంక ఇక్కడ నేను మంచిగా ఆయిల్ మసాజ్ అయితే చేయించుకుంటున్నాను ఫుల్గా. ఎంత రిలాక్సేషన్ అనిపిస్తుంది అంటే, నేను వీక్లీ వన్స్ అయినా కూడా హెడ్ మసాజ్ చేయించుకుంటాను అనమాట. ఉన్న స్ట్రెస్కి కొంచెం ఆ రిలీఫ్ చాలా బాగుంటుంది. ఆ ప్రెషర్ అంటే మనకి మనమే ఆయిల్ పెట్టుకుని మసాజ్ చేసుకుంటే అంత అనిపించదు, కానీ ఎవరైనా మన హెడ్ మీద చేయి పెట్టి అలా మసాజ్ చేస్తుంటే ఫస్ట్ నిద్ర వచ్చేస్తుంది. అంటే అంత మంచిగా రిలాక్స్ అవుతాం. వాళ్ళు కొంచెం బాగా చేస్తారు కదా, అందుకే నేను ఎవ్రీ మంత్లో కంపల్సరీ వీక్లీ వన్స్ వెళ్తాను అనమాట. అవ్వకపోయినట్టయితే 2 వీక్స్కి ఒకసారి అట్లా కంపల్సరీగా వెళ్తా. దీనివల్ల బ్లడ్ సర్క్యులేషన్ బాగా అవుతుంటుంది అనమాట. మీరు కూడా మంచిగా ఏముంది మహా అయితే 300 ఎంతో ఛార్జ్ చేస్తారు. లేదు ఇంట్లో చేసుకుంటామంటే వేడి కొబ్బరి నూనె చక్కగా వేడి చేసుకుని అప్లై చేసుకున్నా బాగుంటుంది. బట్ మనం అంతగా ఇంట్లో అయితే మసాజ్ చేసుకోలేం కదా అని. అండ్ ఇక్కడ మా రితికాకి హెయిర్ వాష్ అయిపోయింది, బ్లో డ్రై చేస్తున్నారు. సో ఇద్దరికి మంచిగా హెయిర్ వాష్ చేసేసిన తర్వాత, ఏదైనా హెయిర్ వాష్ చేశాక హెయిర్స్ భలే ఉంటాయి కదా బ్యూటిఫుల్గానే. అండ్ మా పిల్లలిద్దరివి కూడా మంచిగా అయిపోయాయి. సో ఇంక ఇక్కడ నాది కూడా ఇంకా మసాజ్ అయిపోయిన తర్వాత హెయిర్ వాష్ అది చేసేసుకున్నాము. ఇంక ఇప్పుడు బయలుదేరిపోతాం అనమాట. చూసారా సాఫ్ట్గా అయిపోయింది, హెన్నా పెట్టుకోలేదు, ఇంకా జస్ట్ మసాజ్ చేయించుకుని ఇంకా హెయిర్ వాష్ చేయించేసుకున్నాను అనమాట. ఇప్పుడు ఇంటికి వెళ్ళాక ఏం తీసుకున్నామో అవన్నీ మీకు నేను షేర్ చేస్తాను, చూసేసేయండి. హలో, సో ఇంటికి అయితే వచ్చేసామన్నమాట ఇప్పుడే పార్లర్ నుంచి. అండ్ టైం వచ్చి కరెక్ట్గా 9 అవుతుంది. సో ఇప్పుడైతే మేము షాపింగ్ ఏం చేసామనేది క్లియర్గా మీకు చూపిస్తా. ఫస్ట్ అయితే వాటర్ బాటిల్స్ పట్టుకొని రెడీగా ఉన్నారు, ముందు వాటర్ బాటిల్స్ చూసేసేయండి. సో వాటర్ బాటిల్స్ నేను ఓపెన్ చేస్తా. ఓకే, నాది పింక్ కలర్, అక్కడి పర్పుల్. ఎన్ని వాటర్ బాటిల్స్ ఉన్నా కూడా సరిపోవు అనమాట వీళ్ళకి. వాటర్ బాటిల్ చూసారంటే వాటర్ బాటిల్ అంటారు. నేను ప్లే కొనుక్కున్నాను. వాటర్ నాదైతే పర్పుల్, నా బ్లాక్ కలర్. సో ఇదిగోండి వాటర్ బాటిల్, ఇది రితికాది అండ్ ఇది వర్షది. ఈచ్ బాటిల్ 60 రూపీస్ పడింది. సో 60. అండ్ దిస్ వన్ ఆల్సో, ఇది ఆల్రెడీ తెలుసు నా దగ్గర. ఇదిగోండి సిప్పర్ బాటిల్స్ అనమాట. అండ్ ఇంకేంటి ఇలా తీసుకురాలండి, నా ఫేవరెట్. ఇవేమో మార్కెట్ వెళ్ళాం కదా, మార్కెట్లో డ్రై ఫ్రూట్స్ మిక్స్ తీసుకున్నాం అనమాట. సో మొత్తం ఆల్ డ్రై ఫ్రూట్స్ ఇందులో మనకి డేట్స్ ఉన్నాయి, రైజన్స్, బ్లాక్ రైజన్స్, నట్స్, క్యాష్యూస్ అండ్ ఆల్మండ్స్. 600 రూపీస్ది మాకు 400కి ఎంతకో వచ్చింది ఇది. సో మొత్తం అన్నీ ఉన్నాయి, ఒక హ్యాండ్ఫుల్ ఆఫ్ తీసుకుని తినడానికి శ్రీధర్ తీసుకున్నారనమాట ఇది. అండ్ నెక్స్ట్ చాక్లెట్స్. సో పిల్లలకి అండ్ టీచర్స్కి ఇవి వచ్చి పిల్లల కోసం అనమాట. మంచ్ చాక్లెట్స్, ఇది కొంచెం పెద్ద సైజులో వస్తుంది కదా ఇప్పుడు. And then these are Kit Kats for the teachers. ఇగోండి ఈ సైజులో వస్తుంది కదా ఇప్పుడు. సో అందుకని చెప్పి ఈ సైజులో తీసుకున్నాం. ఇది స్టూడెంట్స్ కోసం అనమాట, ఒక్కొక్కరికి ఒక్కొక్కటి ఇవ్వడానికి. సో ఇందులో టోటల్ 44 or 46 వస్తాయి. వాళ్ళ క్లాస్మేట్స్ 40 మెంబర్స్ ఉన్నారన్నారు, అదే వర్ష క్లాస్మేట్స్. సో ఇవి సరిపోతాయి అనమాట. అండ్ నెక్స్ట్ ఇవేమో టీచర్స్ కోసం. ఇది టీచర్స్ కోసం వచ్చి కిట్ క్యాట్ అనమాట. ఎందుకు ఓపెన్ అవసరం లేదు, ఇదిగోండి కిట్ క్యాట్ 10 రూపీస్ కిట్ క్యాట్ అనమాట. సో ఇవి కూడా 44 or 46 వస్తాయి. ఇవి కూడా టీచర్స్కి అనమాట ఇది. సో ఈ రెండు అలా తీసుకున్నాము. ఇది బాక్స్ ఎంత పడిందంటే, ఇది బాక్స్ ఇవి మేము మొత్తం ఇవన్నీ కలిపి తీసుకున్నాం అనమాట. 1000 రూపీస్ 900 ఎంత అయినట్టుంది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి
రుచిమ వెళ్ళి వాటర్ తీసుకురా. ఎక్కడ వాటర్ ఎక్కడ ఉంటుంది? కిచెన్ రూమ్లో. అండ్ నెక్స్ట్ ఇవి గిఫ్ట్స్ అన్నమాట పిల్లలకి పంచడానికి. చాక్లెట్తో పాటు ఇవి నట్రాజ్ పెన్సిల్, స్కేల్, ఎరేజర్, షార్ప్నర్. సో ఇది 15 రూపీస్ పడిందనమాట. సో ఇలా వాళ్ళ స్టూడెంట్స్ అందరికీ కూడా ఇవి టోటల్ 50 తీసుకున్నాం మేము. వీళ్ళకి కూడా పనికొస్తాయి కదా ఇంట్లో, అందుకని చెప్పి ఇంకా 50 తీసుకున్నాము. inside the pack is like this. You guys can see. ఇంకా నెక్స్ట్ వచ్చేసి డ్రెస్సెస్ చూపిస్తాను. మెయిన్ చాలా బాగుంటాయి. 2 డ్రెస్సెస్ అయితే తీసుకున్నాం మేము. యాక్చువల్లీ ఫస్ట్ ఒకటే అనుకున్నాను నేను, బట్ 2 తీసుకున్నాను అనమాట. సో ఇది చూడండి, ఇది వచ్చి షరారా మోడల్. ఇదిగోండి ఇలా వస్తుంది, మంచి బాటిల్ గ్రీన్ కలర్, మొత్తం అంతా ఎంబ్రాయిడరీ, చిప్స్ ఎంబ్రాయిడరీ అనమాట. ఈ చిప్స్ కూడా గుచ్చుకోవు, చాలా బాగుంటుంది. ఈవినింగ్ పార్టీస్కి బాగుంటుంది, అంటే లైక్ ఈవినింగ్ కేక్ కటింగ్ చేయడానికి బాగుంటుంది కదా. సో ఇది. అండ్ నెక్స్ట్ దీనికి షరారా ప్యాంట్ అయితే వస్తుందన్నమాట. చక్కగా లోపల లైనింగ్ అండ్ ఇది వచ్చింది. మళ్ళీ ఎక్స్ట్రాగా హ్యాండ్ బ్యాగ్ కూడా వచ్చిందనమాట. చూసారా, హ్యాండ్ బ్యాగ్ క్వాలిటీ కూడా చాలా బాగుంది. స్లింగ్ బ్యాగ్లో యూస్ చేయొచ్చు, ఇట్లా కూడా యూస్ చేయొచ్చు. అండ్ దీనికి దుప్పట, నెట్ దుప్పట వచ్చింది. ఇది ఒక డ్రెస్. నేను 2 డ్రెస్సెస్ కాస్ట్ చెప్తాను. అండ్ నెక్స్ట్ ఇంకొకటి ఇది. యాక్చువల్లీ వర్ష బర్త్డే టీచర్స్ డే రోజు కదా, అంటే లైక్ సెప్టెంబర్ 5th కదా టీచర్స్ డే రోజు. సో ఆ రోజు వర్షకి ప్రోగ్రామ్ ఉంది. అండ్ ఇదిగోండి, ఇది వచ్చేసి ఇలా వస్తుంది అనమాట. సో ఇది చూసారా, ఇట్లా వస్తుంది. ఇదేంటంటే గాగ్రా చోలీ టైప్ అనమాట ఇది డ్రెస్. ఇది కూడా చాలా బాగుంది, డిఫరెంట్గా ఉందని చెప్పి. ఇది దీని కింద మనం లెగ్గిన్ పేరప్ చేసుకోవచ్చు. గోల్డ్ కలర్ లెగ్గిన్ పేరప్ చేస్తే అనార్కలి డ్రెస్లా ఉంటుంది. లేదు అని అనుకుంటే ఇట్లా మనం గాగ్రా, సో ఇలా గాగ్రాలా కూడా వేసుకోవచ్చు అనమాట. చాలా బాగుంది ఇది కూడా. అండ్ ఈ 2 డ్రెస్సెస్ యాక్చువల్లీ ఒక్కొక్క డ్రెస్ 1500 ఒకటి, 1600 ఒకటి అలా చెప్పారు. బట్ మనం బార్గెనింగ్ చేస్తాం కదా, అదే షాపుల్లో అంటే చాలా ఎక్కువ ప్రైజెస్. సో ఇవేంటంటే మేము చౌల్ట్రీ ఏరియా దగ్గర తీసుకున్నాం అనమాట. చిన్నప్పుడు మా మమ్మీ డాడీ వాళ్ళు మాకు అక్కడే పర్చేస్ చేసేవారు, బాగుంటాయి. సో ఇది మనం బార్గెనింగ్ చేసుకోవాలి కాబట్టి 1500, 1600 అని చెప్పారు. మేము 2 కలిపి 1200కి అడిగాము. లాస్ట్కి 1500కి మాకు 2 డ్రెస్సెస్ అయితే వచ్చేసాయి అనమాట. సో అవి షాపింగ్ అయితే ఇవన్నమాట. సో ఓకే, ఇంక ఓపెన్ చేయొద్దు, ఇంకా అవన్నీ సర్దేసుకోండి వెళ్ళండి గో. సో ఫైనల్లీ ఇదండి షాపింగ్. అండ్ నెక్స్ట్ ఫోటోషూట్ కూడా ప్లాన్ చేస్తాము. అది ఎలాగ వచ్చింది అదంతా కూడా నేను మీకు షేర్ చేస్తాను. అండ్ మా రూబీ గడ్ బర్త్డే కూడా సెప్టెంబర్ 5th. ఇద్దరికి ఒక రోజే పడింది. సో మా రూబీ గడ్ బర్త్డే కూడా సెప్టెంబర్ 5th. రూబీ డ్రెస్ కూడా రెడీగానే ఉంది. రూబీ సివిల్ డ్రెస్. రూబీ సో రూబీ డ్రెస్ కూడా రెడీగానే ఉందన్నమాట. కేక్ కటింగ్ అప్పుడు మళ్ళీ ఎలాగో ఉంటుంది. సో అది ఈరోజు ఇంకా వీడియో అయితే మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. రేపు ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్, గుడ్ నైట్, టేక్ కేర్.